ఓం నమో వెంకటేశాయ. వేదాంతవేద్యమతిగుహ్యమనంతమాద్యం తాపత్రయానల నివారణమాదిమూలం వృందావనస్థల విహార వినోదలీలం వందే మహాపురుషతే చరణారవిందం. తాపత్రయ నివారకుడు, ఆది మధ్యాంతరహితుడు, వేదోద్ధారకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 477వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి సీతానాయక శ్రితజన పోషక అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సీతానాయక శ్రితజన పోషక శ్రీ రఘుకుల తిలక సీతానాయక శ్రితజన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా శ్రీ రఘుకుల తిలక ఓ రామా సీతానాయక శ్రితజన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా. నిరుపేద భక్తుల కరికోత పడలేక గిరిపై నెక్కుకుంటివో శ్రీ వెంకట గిరిపై నెక్కుకుంటివో ఓ రామా సీతానాయక శ్రితజన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా. అంగలర్పూజూచి రంగపురమున చెలగుచు పండితివో రంగపురమున చెలగుచు పండితివో ఓ రామా సీతానాయక శ్రితజన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా. కాచిన భక్తుల జూచియా బలినే యాచించి వెడలితివో ఆ బలినే యాచించి వెడలితివో ఓ రామా సీతానాయక శ్రితజన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ
చేరితివో జేరేరని కీసుల జేరితివో ఓ రామా సీతానాయక శ్రీత జన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా జాలితో వచ్చు కుచేలు నీగని గోపి చేలములేతివో కని గోపి చేలములేతివో ఓ రామా సీతానాయక శ్రీత జన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా ఇంగీత మెరిగి ఉప్పొంగుచు బ్రోచు బంగారు దొరవైతివో నన్ను బ్రోచు బంగారు దొరవైతివో ఓ రామా సీతానాయక శ్రీత జన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా గుణముల గుట్టు బాగుగా తెలిసేను త్యాగరాజ వినుత తెలిసేనయ్య త్యాగరాజ వినుత ఓ రామా సీతానాయక శ్రీత జన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా శ్రీ రఘుకుల తిలక ఓ రామా సీతానాయక శ్రీత జన పోషక శ్రీ రఘుకుల తిలక ఓ రామా ఓ రామా ఓ రామా దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న
పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతి అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సర్వదా కుశలం సూత దుర్లభం మమ బంధుషు తథాహ్యత అసతి సమ్మోహే హృదయం సీదతీవ మే. తథాహ్యసతి సమ్మోహే హృదయం సీదతీవ మే అని అంటూ భరతుడు ఆ సారథితోటి అంటూ ఉన్నాడు. కేకయ రాజ్యం నుండి ఆ రాజగృహము అనే పురము నుండి మరి వశిష్ఠుల వారు పంపించినటువంటి దూతలు హుటాహుటిన వెళ్ళి అక్కడ భరతుణ్ణి త్వరబెట్టి ఆ రాజ్యము నుండి అయోధ్యా నగరానికి తీసుకువచ్చేశారు. పూర్తిగా కారణమనేది పూర్తిగా చెప్పలేదు. మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని ఉన్నది, కాలాతీతమైపోతున్నది, రండి అని చెప్పారు తప్ప భరతుడికి పూర్తి విషయాన్ని చెప్పటం లేదు. భరతుడికేమో తండ్రి గారి విషయంలో పీడకల కూడా వచ్చింది, దుస్వప్నాన్ని కూడా చూచాడు ఆనాటి రాత్రి. సరే, అయోధ్యానగరం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ అయోధ్యానగరం చూడటానికి చాలా హృదయ విదారకంగాను శోకసముద్రంగాను బాధాతప్త హృదయంతో కనిపిస్తూ ఉన్నది. ఎవరిలోనూ కూడా ఆనందం అనేది కనిపించడం లేదు. మరి ఆ దూరం నుంచి చూస్తూ ఉంటే అయోధ్యానగరంలో ఉత్సవాలు జరుగుతున్నట్లు కానీ, కళాకాంతులతో కానీ, దీపములు కానీ ఇవేమీ లేకుండా కళావిహీనంగా గోచరిస్తూ ఉన్నది. అంటే తనకు ఆ కేకయ రాజ్యంలో రాజగృహము అనే అక్కడ ఆ నగరంలో అంతఃపురంలో నిద్రించినప్పుడు వచ్చినటువంటి కళ, అదేవిధంగా ఆ తర్వాత రోజు ఉదయమునే అదే వీళ్ళు వశిష్ఠుల వారు పంపించినటువంటి దూతలు వచ్చి హడావిడిగా చాలా త్వరబెట్టి తీసుకురావటం, ఇదంతా ఇలా ఉంటే అయోధ్యా నగరం దగ్గరికి ప్రవేశించేటప్పటికీ అయోధ్యా నగరాన్ని అల్లంత దూరం నుంచి చూస్తూ ఉంటే చాలా కళావిహీనంగా కనిపించడం,
ఈ కారణములు కేవలం అయోధ్యానగరం మాత్రమే కాదు, ఆ ప్రాంతమంతా కూడా అంటే ప్రకృతి కూడా అశుభకరంగానే గోచరించటం, ఈ శకునములన్నీ చూడటంతో భరతుని యొక్క హృదయము మరింత బాధపడుతూ ఉన్నది. బాధపడుతూ ఆయన అన్నాడు కదా, నా అన్నీ కూడా అనిష్టాని చ పాపాని పశ్యాని వివిధాని చ నిమిత్తాన్యమనోజ్ఞాని అంటూ ఏ కారణం చూచినా ఎక్కడ చూచినా సరే ఒకటి కూడా సానుకూలమైనటువంటి పరిస్థితి కనిపించడం లేదు, ఒకటి కూడా సానుకూలమైనటువంటి విషయము ఏది కూడా తెలియటం లేదు, దృశ్యము కూడా కనిపించడం లేదు. కావున ప్రతిదీ కూడా అనిష్టంగాను అశుభంగానే గోచరిస్తూ ఉన్నది. కావున సారథి, తాత, తండ్రి అని అంటే సంబోధిస్తూ ఉన్నాడు. సంబోధిస్తూ సూత, ఓ సారథి, సర్వదా మమ బంధుషు కుశలం దుర్లభం. కనిపిస్తున్నటువంటి ఈ శకునములు, ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత ఆలోచించినప్పటికీ కూడా మాకు సంబంధించినటువంటి బంధువులకి ఎవరికో మా ఆత్మీయులకి ఆపద వచ్చినది అనేది నా మనసు నాకు చెబుతున్నది. ఖచ్చితంగా ఎవరికో ఏదో జరిగింది, ఆ విషయాన్ని మీరు నాకు చెప్పకుండా దాచిపెడుతున్నారు అని భరతుడు అంటున్నాడు. చూడండి, ఆ వచ్చినటువంటి మంత్రులు ఎంత తెలివిగా చాకచక్యంగా మాట్లాడినా ఈ సారథి మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ తల ఊపుతూ ఉంటున్నాడు, కానీ ఈయన కూడా ఏమీ ఆయనకు సమాధానం చెప్పటం లేదు. అయినప్పటికీ భరతుని యొక్క మనస్సులో మాత్రం ఆ అంతఃకరణం, ఆ అంతరాత్మ చెబుతున్నది ఏమని, తన వారికి ఏదో ఆపద వచ్చింది, జరగకూడనటువంటిది ఏదో జరిగింది అని. ఎందుకు ఇలా అనిపిస్తున్నది అంటే, కారణం వినా కార్యం నాస్తి అని అంటారు. అంటే ఏదైనా ఒక పని జరిగిందంటే, ఏదైనా ఒక భావన కలిగింది అంటే దానికి కారణం తప్పనిసరిగా ఉంటుంది. మనలో అంటే ఏడ్చినప్పటికీ నవ్వినప్పటికీ కారణం అనేది ఉంటుంది. ఏది కారణం లేకుండా ఏడ్చినా నవ్వినా అది మతి స్థిమితం తప్పింది అని అంటారు. అంతే కదండి, ఏడ్చినా నవ్వినా సరే ఏదో ఒక కారణం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కారణం లేకుండా కనుక ఇటువంటి భావములు కలిగాయి అంటే అది మతి స్థిమితం తప్పినటువంటి వారి యొక్క లక్షణం. కానీ భరతుని యొక్క స్థితి, బుద్ధి అన్నీ కూడా, ఆయన ధర్మాత్ముడు, ఆయన యొక్క స్థితి అంతా కూడా సవ్యంగానే ఉన్నది. కానీ ఇక్కడ కారణం తెలియకుండా భరతునికి బాధ అనేది కలుగుతున్నది. అంటే ఏమిటి, కారణం లేదు కానీ ఇక్కడ బాధ కలగడం అనేది తెలుస్తున్నది, ఆ అనుభూతి అనేది కలుగుతున్నది. అందుకని అంటున్నాడు, సమ్మోహే అసతి. సమ్మోహానికి, ఈ విధంగా నాకు బాధ కలగటానికి కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణం తెలియకుండా, లేకపోతే ఆ కారణం లేకపోయినప్పటికీ కూడా మే హృదయం సీదతీవా, నా హృదయం ద్రవించిపోతున్నది, నా హృదయం దిగులు పడుతూ ఉన్నది. ఏదైనా ఒక కారణం, ఎవరో శత్రురాజులు దాడి చేశారనో, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలిగాయనో, ఈతి బాధలు వచ్చాయనో, ఏదో ఒక కారణంతో మనసు బాధపడటం అనేది సహజమే. కానీ ఏ కారణము లేకుండానే నా మనసు బాధపడుతున్నది అంటే దీనికి కారణం నాకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా ఏదో అశుభం జరిగి ఉంటుంది. అందుకనే ఇక్కడ కారణాన్ని కూడా విశ్లేషించుకుంటూ ఉన్నాడు. ఏ కారణమూ తెలియకుండా, ఏ విషయమూ తెలియకుండానే నా మనసు ఇంతగా కలవరపడుతూ ఉన్నది అంటే నా వారికి ఏదో ఆపద వచ్చినది అని నా మనస్సు చెబుతున్నది. సూత, సారథి, అదేమిటో నాకు తెలియజేయండి అని భరతుడు అంటున్నాడు. అంటే సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అని అంటారు. అంటే మహాత్ములకి వారికి జరగబోయే విషయంలోనూ, లేకపోతే వారు చేస్తున్నటువంటి పనిలోనూ వారి యొక్క అంతఃకరణమే, వారి యొక్క అంతరాత్మే ప్రమాణంగా ఉంటుంది. వారి అంతరాత్మ తెలియజేస్తుంది. అందుకని ఆ అంతరాత్మ ఇక్కడ భరతునికి ఈ విధంగా తెలియజేస్తున్నది, ఏదో ఆపద వచ్చినది అని చెప్పి. మరి భరతుడు కూడా మహాత్ముడు కదా, ధర్మాత్ముడు కదా, మరి అందుకనే ఆయన అంతరాత్మ కూడా ఈ విధంగా బోధిస్తున్నదన్నమాట. అందుకని ఈ విషయాన్నే మనకు మనధర్మశాస్త్రంలో కూడా తెలియజేశారు. ఆత్మనస్తుష్టిరేవచ అని అంటూ, మనసులో కలిగేటటువంటి భావములు ఏవైతే ఉన్నాయో
ఆ భావములు ఆ ఆత్మీయుల యొక్క స్థితిని కూడా తెలియజేస్తాయి అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే వీరి మనసులో కలిగే ఆనందకరమైన అంటే వారి ఆత్మీయులకి ఏదైనా కనుక మంచి జరిగిందంటే వీరి మనసులో అప్రయత్నంగా తెలియకుండానే కారణం లేకుండానే ఆ విధంగా ఆనందం అనేది కలుగుతుంది. ఆనందము అంటే వికటాట్టహాసం చేయటము, పిచ్చి పిచ్చిగా నవ్వటము అని అర్థం కాదు. మనస్సులో ఒక రకమైనటువంటి ప్రశాంతత, ఏ పని చేయాలన్న ఉత్సాహము, ఇవి ఆత్మవిశ్వాసము ఇవన్నీ కలిగి ఉంటారు. ఒకవేళ తన వారికి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి బాధ మనసును తొలిచివేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ భరతుని యొక్క స్థితి అది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నాకు ఈ విధంగా కారణము తెలియకుండానే ఈ విధమైనటువంటి బాధ కలుగుతున్నది, మనసు కలచివేస్తున్నది అంటే మాకు సంబంధించినటువంటి బంధువులకి భరతుడు అంటున్నాడు ఏదో ఇబ్బంది కలిగింది, తప్పనిసరిగా కుశలం దుర్లభం, ఖచ్చితంగా అందరూ కుశలంగా మాత్రము లేరు, ఎవరికో ఏదో ఇబ్బంది తప్పనిసరిగా జరిగి ఉంటుంది, అదేమిటో చెప్పండి అని అంటూ ఆ అయోధ్యానగర సమీపానికి వచ్చినటువంటి భరతుడు అయోధ్యానగర పరిస్థితిని, తన మానసిక స్థితిని తలుచుకుంటూ సారథిని అడుగుతూ విషణ్ణశ్రాంత హృదయ త్రస్తస్స లులితేంద్రియ భరత ప్రవివేశాసు పురీమిక్ష్వాకు పాలితాం. ఇంకా విషణ్ణ అంటే విషాదంతో దుఃఖంతో ఉన్నటువంటి వాడయి, శ్రాంత హృదయ కలుషితమైనటువంటి హృదయం అంటే హృదయం అంతా కూడా అలసిపోయింది. అదేమిటండి మరి 7 రోజులు ప్రయాణం చేశాడు కదా, 7 రోజులు ప్రయాణం చేస్తే అలసిపోవటం సహజం కదా అంటే 7 రోజులు ప్రయాణం చేస్తే శరీరం అలసిపోతుంది తప్ప మనసు అలసిపోవటం ఉండదు. ఒకవేళ మనసు అలసిపోయినప్పటికీ కూడా తన ప్రాంతాన్ని తన దేశాన్ని చూసినప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా అంటే ఆ శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమ అంతా కూడా తొలగిపోతుంది. అంటారు కదా, క్లేశ ఫలేనహి పునర్నవతాం విధత్తే అని చెప్పి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి తగిలినటువంటి ఫలం గనక వచ్చినట్లయితే ఆ ఫలము మనలో కలిగినటువంటి శ్రమ మొత్తాన్ని కూడా పోగొట్టేస్తుంది. ఎలాగైతే మనకి ఇక్కడ క్యూలైన్లో ఎంతోసేపు వేచి ఉండి కాళ్ళ నొప్పులతోటి మోకాళ్ళ నొప్పులతో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్నాము అంటే అబ్బా చక్కగా దర్శనం జరిగింది, చూడగలిగాము చాలు అనిపిస్తుంది. అంటే ఏమిటి, ఆ స్వామి యొక్క దర్శనమే మనం పడినటువంటి కష్టం అంతటినీ కూడా మరిపింపజేస్తుంది, అసలు అది కష్టమే కాదు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఫలము అనేది కష్టమును పోగొట్టేస్తుంది. అలాగే 7 రోజులు ప్రయాణం చేసినప్పటికీ కూడా అంటే కేకయ రాజ్యం నుండి అయోధ్యానగరానికి రావడానికి 7 రోజులు పట్టినప్పటికీ కూడా ప్రయాణం చేసినప్పటికీ అయోధ్యానగరాన్ని చూడగానే తన ప్రదేశం, తన మాతృభూమి, తన దేశం చూసిన వెంటనే తన వారిని కలుసుకుంటున్నాను అనే ఆ ఉత్సాహం, మానసికమైనటువంటి ఆనందం అనేది ఉంటుంది. శరీరం అలసిపోవచ్చుగాక కానీ మానసికంగా మాత్రం ఉత్సాహం అనేది అలా ఉండి తీరుతుంది. కానీ ఇక్కడ భరతుడికి ఆ విధమైన మానసికమైన ఉత్సాహం అనేది కలగడం లేదు. అందుకనే భరతునికి కూడా అనుమానం అనేది కలిగింది. అందుకని విషణ్ణ శ్రాంత హృదయ, దుఃఖపూర్ణమైనటువంటి వాడి కలుషితమైనటువంటి అంటే అలసిపోయినటువంటి కృంగిపోయినటువంటి మనస్సుతోటి త్రస్త భయంగా ఏం జరిగిందో వీళ్ళెవరూ ఏమీ చెప్పటం లేదు, ఎవరికేం జరిగిందో అనే భయంతో లుళితేంద్రియ మరి ఆయన యొక్క శరీర అవయవములన్నీ కూడా ఇంద్రియములన్నీ కూడా అవి వణుకుతూ ఉన్నాయి. అంతే కదా, ఏదైనా ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నది అని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడికి ప్రవేశిస్తూ ఉంటే ఏదో ఆనందంగా వెళ్ళరు. ఆ లోపల ఉన్నటువంటి వారికి తన వారికి ఏం జరిగిందా అని చెప్పి చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. ఎవరే వార్త చెబుతారా, ఏం వినవలసి వస్తుందా అని చెప్పి భయం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ భరతుని యొక్క పరిస్థితి కూడా అదే. అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తూ లుళితేంద్రియ అంటే వ్యాకులత చెందినటువంటి ఇంద్రియములు కలిగినటువంటి వాడై ఏం వినవలసి వస్తుందో, ఏం తగులుతుందో, ఏం జరుగుతుందో అని చెప్పి అంత భయంతో ఆశు పైగా హడావిడి అంటే కంగారుగా ఆశు త్వరగా ఇక్ష్వాకు పాలితాం పురీం ప్రవివేశ. ఇక్ష్వాకు పరిపాలించినటువంటి ఆ అయోధ్యానగరంలోకి ప్రవేశించాడు భరతుడు. ద్వారేణ వైజయంతేన
ప్రావిశద్శ్రాంతవాహన ద్వాస్థైరుద్ధాయ విజయం పృష్టస్థై సహితో యయౌ. చూడండి, ఇక్కడ శ్రాంతవాహన, భరతుడు వస్తున్నటువంటి ఆ వాహనములు కూడా అన్నీ అలసిపోయి ఉన్నాయి. ఎందుకు అంటే ఎక్కువ కాలం ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోలేదు భరతుడు. ఎంత విశ్రాంతి తీసుకోవాలో అంతా, ఇంకా చెప్పాలంటే అంతకంటే తక్కువ విశ్రాంతి తీసుకుంటూనే కొన్ని సందర్భాల్లో రాత్రిపూట కూడా ప్రయాణం చేసి వచ్చేశాడు. అందుకని శ్రాంతవాహన, త్వరగా రావడంతో అలసిపోయినటువంటి ఆ వాహనములు కలిగిన వాడై, అంటే వాహనములు గుర్రములు అవన్నీ కూడా అలసిపోయి ఉన్నాయి. వైజయంతేన ద్వారేణ, అయోధ్య నగరానికి పశ్చిమం వైపున ఉన్నటువంటి వైజయంతము అనే ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం గుండా, పశ్చిమ ద్వారం గుండా ప్రావిశతు, అయోధ్య నగరంలోకి ప్రవేశించాడు. ద్వాస్థైరుద్ధాయ విజయం పృష్ట. ద్వారస్థై అంటూ ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే లేచి విజయం పృష్ట, కుశలం అడిగారట వాళ్ళు. అయ్యా బాగున్నారా అని. పైగా వచ్చినటువంటి వాడు రాజకుమారుడు కావున ఆయనకి మరి విజయధ్వనులతోటి స్వాగతం అనేది పలకాలి. అది రాచ మర్యాద. ఇక్కడ అంటే ఆనందంతో వాళ్ళు స్వాగతం పలకటం లేదు, కేవలం రాచ మర్యాద అంటారు కదా, ఆ మర్యాదను పాటిస్తూ విజయం పృష్ట, విజయమును కుశలమును అడిగి వాళ్ళందరూ నుంచుని కుశలం అడిగి అలాగా స్వాగతం చెబితే తైహి సహిత యయౌ, ఇంకా వారితో కూడా కలిసి రండి లోపలికి వెళదామని చెప్పి ఆ ద్వారం దగ్గర తనకు స్వాగతం చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసుకుని లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో విశేషం ఏమిటి అంటే ద్వారేణ వైజయంతేన అని చెప్పి ఇక్కడ 71వ సర్గలో 33వ శ్లోకం. దీంట్లో ఈ ద్వారేణ అనే చోట ఉన్న రే ఏదైతే ఉన్నదో గాయత్రీ మంత్రంలో 6వ అక్షరంగా కీర్తించబడినటువంటి వర్ణం అన్నమాట. ఎందుకనే మనకు 24,000 శ్లోకాల్లోనూ కూడా గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరములు ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా, అలాగా ఈ రే అనే అక్షరము ఇక్కడ ఉన్నది ఈ శ్లోకంలో. మరి ఈ విధంగా వైజయంతము అనే ద్వారం గుండా ప్రవేశించాడు. అక్కడ వైజయంతము అనే పేరెందుకు పెట్టారు అంటే ఇంద్రుని యొక్క భవంతి ఏదైతే ఉందో, ఇంద్రుడు నివసించేటటువంటి భవనము, ఆ భవనానికి వైజయంతము అని పేరు. ఇంద్రభవనానికి ఏమాత్రము తగ్గకుండా ఇంద్రభవనానికి సరిసాటిగా ఉన్నటువంటి భవంతి కావున ఆ భవంతి దగ్గర ఉన్నటువంటి ఆ ద్వారానికి వైజయంతము అని పేరు పెట్టారట. లేదా వైజయంతము అంటే సర్వదా విజయములను చేకూర్చున్నటువంటిది, ఎటువంటి శత్రువులు వచ్చినా ప్రవేశించడానికి వీలు లేనటువంటిది, అదేవిధంగా ఈ రాజులకు విజయములను చేకూర్చేటటువంటిది కావున దానిని వైజయంతము అన్నారట. అటువంటి ఆ ద్వారం గుండా భరతుడు అయోధ్యానగరంలోకి ప్రవేశించాడు. సత్వనేకాగ్ర హృదయ ద్వార్స్థం ప్రత్యర్చ్య తం జనం సూతమశ్వపతే క్లాంతం అబ్రవీత్ తత్ర రాఘవ. సతు అనేకాగ్రహృదయ అని అంటూ, అనేకాగ్రహృదయ కలత చెందినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు. ఒక్కొక్కప్పుడు వెంటనే దశరథ మహారాజు గుర్తొస్తున్నాడు. కౌసల్యాదేవికి ఏమైనా అయిందా, రాముడికి ఏమైనా అయిందా, లక్ష్మణుడికి ఏమైనా అయిందా అని చెప్పి ఈ విధంగా ఒక్కొక్కరి గురించి అనేక రకాలుగా ఆలోచనలు వస్తున్నాయి. ఎన్ని ఆలోచనలు వచ్చినా ప్రధానంగా మాత్రము తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గురించే ఆలోచన. ఎందుకు అంటే ఆ స్వప్నము, దుస్వప్నంలో తండ్రికే ఈ విధమైనటువంటి దుశ్శకునములు కనిపించా అంటే తండ్రికి ఆ విధంగా జరిగినట్లుగా భరతునికి కనిపించింది కావున తండ్రికి ఏమైనా అయిందనేది ప్రధానంగా ఆయన కనిపిస్తున్నది. అనేకాగ్రహృదయ, నిలకడలేనటువంటి హృదయంతో ఆ విధంగా పరిపరి విధాలుగా పరితపిస్తున్న ఆలోచిస్తున్నటువంటి హృదయంతో రాఘవ, రఘోంశోద్భవుడైనటువంటి ఆ భరతుడు సహతు ద్వారస్థం తం జనం ప్రత్యర్చ్య, ఆ వైజయంతము అనే ద్వారం దగ్గర ఉన్న తనను ఆప్యాయంగా ఆదరంతో ఆహ్వానించినటువంటి ఆ ద్వారపాలకులు, జనులు, మిగతా వారు కూడా కొంతమంది జనులు ఉన్నారు. భరతుడు వచ్చినటువంటి విషయం తెలిసి ఆయనను చూడటానికి వచ్చినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో తం జనం ప్రత్యర్చ్య, వారికి నమస్కరించి సాదరముగా మరల్చి, మరి భరతుడు ఆ లోపలికి ద్వారం గుండా లోపలికి ప్రవేశించి రాజభవంతి దగ్గరికి వెళుతూ ఉంటే
ఈ జనం ఎవరైతే ఉన్నారో ద్వారం దగ్గర వాళ్ళు కూడా భరతునితో పాటే వెనకాల వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే వారికి నమస్కరించి మీరు ఇక్కడ ఉండండి, నేను లోపలికి వెడతాను అని చెప్పి వారికి నమస్కరించి తత్ర క్లాంతం అశ్వపతే సూతం అబ్రవీత్. ఇంకా తనను తీసుకువచ్చిన ఆ అశ్వపతి యొక్క సారథి, అలాగే రథంలో తనను ఆ కైకేయి రాజ్యం నుండి అయోధ్యానగరం వరకు తీసుకొచ్చినటువంటి ఈ సూతుడు సారథి ఎవరైతే ఉన్నారో ఆ సారథితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు భరతుడు. కిమహం త్వరయా నీతః కారణేన వినా నఘా అశుభాశంకి హృదయం శీలంచ పతతీవ మే. ఎన్ని అడిగినప్పటికీ కూడా ఆ సారథి తన సారథ్యాన్ని తాను చేసుకుంటూ ఉన్నాడు. అయ్యో సమాధానం చెప్పేవాడిలాగా తలూపుతున్నాడు తప్ప నోటితోటి ఏ మాట చెప్పటం లేదు. దానితో పైగా ఒక్క మాట ఏమనన్నాడు, మొదట్లోనే అక్కడ మంత్రులు చెప్పారు భరతునితోటి. భరతుడు ఏమని అడిగాడు, ఒక్కొక్కళ్ళ గురించి ప్రత్యేకంగా కుశలం అడిగితే వాళ్ళు ఏమన్నారు, మీరు ఎవరి గురించి అయితే కుశలంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ బాగానే ఉంటారు స్వామి అని ఇలాగా సమాధానం చెప్పారు తప్ప ప్రత్యేకంగా చెప్పలేదు. అందుకని మరలా ఇక్కడ సారథిని ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా అడుగుతూనే ఉన్నాడు, మరలా ఇంకా అడుగుతున్నాడు. అనఘా దోషము లేనివాడా అని సంబోధిస్తున్నాడు సారథిని. అంటే దోషము లేనివాడా అంటే సారథి యొక్క కర్తవ్యం, రధికుడు ఏది చెబితే అది చేయటం సారథి యొక్క కర్తవ్యం. అలా చేయకపోతే దోషం కలిగిన వాడు అవుతాడు. కావున భరతుడు ఆ సారథిని ముందు సంబోధిస్తున్నాడు. అంటే ఏమిటి, నేను అడిగిన దానికి నువ్వు సూటిగా సవ్యంగా సమాధానం చెప్పాలి సుమా, అప్పుడే నీవు దోషం లేని వాడివి అవుతావు, లేకపోతే నీకు ఆ దోషం వస్తుందనే విషయాన్ని హెచ్చరిస్తున్నట్లుగా ఆ సారథిని ఈ విధంగా అంటున్నాడు. ఏమని, అనగా దోషము లేనటువంటి వాడా, అంతేకాదు ఆలోచన శక్తి సామర్థ్యము కలిగిన వాడా, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో తెలిసినటువంటి ఓ సారథి, కారణేన వినా ఏ కారణము లేకుండా అహం త్వరయాకి మానీత, నన్ను ఎందుకని అసలు ఇంత త్వరగా తీసుకొచ్చారు? అందరూ ఏ కారణము లేదు అని చెప్పి అంటున్నారు, రమ్మంటున్నారు, ఏదో పని ఉందంటున్నారు తప్ప అదేమిటో చెప్పటం లేదు. కాబట్టి అసలు ముఖ్యమైనటువంటి ఏ కారణము లేకుండా నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు, నేను ఎందుకు తీసుకురాబడ్డాను ఇక్కడికి? అశుభాశంకి మే శీలంచ పతతి, అశుభాన్ని శంకిస్తున్నటువంటి నా వ్యక్తిత్వం కూడా కృంగిపోతూ ఉన్నది అని అన్నారు. ఇక్కడ మే శీలంచ పతతి ఇవ అంటే నా వ్యక్తిత్వం కూడా పడిపోతున్నది అంటే లోకనిందకు కూడా నేను గురవుతున్నానేమో అని చెప్పి నా మనస్సు తోచుతున్నది అని. అది కూడా వాస్తవమే కదా. అందరూ ప్రజలలో కొంతమంది ఏమనుకుంటున్నారు, అసలు ఈ భరతుడి మూలంగానే రాముడికి పట్టాభిషేకం ఆగిపోయింది, భరతుని తల్లి వల్లే రాముడి పట్టాభిషేకం ఆగిపోయింది అని చెప్పి భరతుడు తల్లి గురించి, దానికి కారణం భరతుడి గురించి అడిగింది కావున భరతుని మీద కూడా ఒక రకమైనటువంటి కోపం అనేది ప్రజలకు కూడా ఉంటుంది కదా. అందుకనే ఇక్కడ అది కూడా భరతుని యొక్క మనస్సుకి తెలుస్తున్నది. ఏమంటున్నాడు, మే హృదయం అశుభాన్ని శంకిస్తున్నటువంటి నా హృదయము మే శీలంచ పతతి, నా వ్యక్తిత్వం కూడా కృంగిపోతున్నట్లుగా ఉన్నది, తగ్గిపోతున్నట్లుగా ఉన్నది ఈ అశుభ ఆశంకతోటే, ఈ అనుమానంతో. కావున నన్ను మరింత కృంగిపోకుండా విషయం ఏం చెప్పండి, ఏం జరిగింది అని భరతుడు అడుగుతూ ఉంటే, శృతానో యాదృశా పూర్వం నృపతీనాం వినాశనే ఆకారాన్ స్థానహం సర్వాన్ ఇహ పశ్యామి సారథే. అబ్బే అదేం లేదండి అని అంటున్నాడు సారథి. అంటుంటే ఇలాంటి మాటలేమి చెప్పొద్దు నాకు, నేనేదో నిన్ను ఊరికినే అడగటం లేదు, రాజనీతి శాస్త్రమును కూడా చదువుకున్నటువంటి వాడు భరతుడు. అందుకంటున్నాడు, సారథే, ఓ సారథి, నృపతీనాం వినాశనే, రాజులకు ఏదైనా ఆపద వస్తే, రాజులు గనక మరణించినట్లయితే, వారికి ఏదైనా ప్రాణాపాయం కలిగినట్లయితే, యాదృశాః పూర్వం నః శ్రుతాః, ఎటువంటి శకునములు కనిపిస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నదో ఆ శకునములన్నీ కూడా ఈనాడు నాకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే అంటారు కదా, ఆకాశంలో నుంచి కనుక నక్షత్రములు రాలినట్టుగా కనిపించింది అంటే నాయకులకు, ఆ రాజులకు ఇబ్బంది అని చెప్పి.
అలాగా ఇటువంటి శకునములన్నీ కూడా ఉల్కాపాతములు ఇవన్నీ శకునములు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి కూడా ఆ విధంగానే గోచరిస్తూ ఉన్నది. అందుకనే అంటున్నాడు, రాజులకు నాశనము కలిగినప్పుడు లేకపోతే అపాయం కలిగినప్పుడు ఎటువంటి శకునములు నహసృతాహ పూర్వం నేను విన్నానో, ఏదైతే రాజనీతి శాస్త్రంలో తెలుసుకున్నానో తాన్ ఆకారాన్ అటువంటి లక్షణములన్నింటినీ కూడా ఆ లాంఛనం అవన్నీ కూడా అహం ఇహ పశ్యామి అవన్నీ ఇక్కడ నాకు ఈ అయోధ్యానగరంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ మాత్రం నేను ఊహించలేనా? ఏవైతే అశుభ రాజుకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుస్తూ ఉన్నాయి. కావున సారథి నిజం చెప్పండి అంటూ, మరి ఏమి కనిపించాయనుకుంటున్నారేమో. ఏముంది మహారాజా, అంతా బాగానే ఉంది కదా అని అంటున్నాడు సారథి. అంటుంటే దాన్ని చెబుతున్నాడు, సమ్మార్జన విహీనాని పరుషాణ్యుపలక్షయే అసంయత కవాటాని శ్రీ విహీనాన్ని సర్వశః. రాజు గతించినప్పుడు ఆ రాజ్యంలో ఉత్సవములు కానీ ఏమీ చెయ్యరు, అలంకరణలు కానీ ఏమీ ఉండవు. రాజవీధులలో, ముఖ్యంగా రాజవీధులలో అక్కడ ఇళ్ల ముందు ముగ్గులు వేసుకోవటం కానీ దీపములు పెట్టడం కానీ ఇటువంటివేమీ ఉండవు అన్నమాట. అందుకనే అంటున్నాడు, కుటుంబ భవనాన్ని కేవలము ఆ రాజభవనములే కాదు, రాజు మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఆ గృహస్థులు వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా ఉత్సవములు జరగవు కదా. అందుకనే కుటుంబ భవనాన్ని, కుటుంబీకుల యొక్క ఇళ్ళు ఏవైతే ఉన్నాయో సమ్మార్జన విహీనాని అంటే నీళ్లు ఓడ్చడం కానీ, నీళ్లు చల్లటం కానీ, శుభ్రపరచడం కానీ, అలకటం కానీ ఇటువంటి శుభ్రపరిచేటటువంటి క్రియలు ఏవి కూడా జరగటం లేదు. పరుషాణి ఉపలక్షయే. అంతేకాదు, సరే ఇవాళ అంటే ఏదో కాస్త అందరూ ఆలస్యంగా లేచి ఉంటారు, అందువలన ఆ ఇళ్ల ముందు కాస్త నారీమణులు ఆ ముగ్గులు వేయటం మర్చిపోయి ఉంటారనుకుంటారు అని అనుకోవచ్చు. కానీ పరుషాణి దుమ్ము ధూళితోటి దుమ్ము పట్టిపోయినట్టుగా అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలా కనిపిస్తున్నాయంటే ఈనాడే కాదు, ఇంతకు ముందు నుంచే అక్కడ ముగ్గులు వేయటము, అలకటము, శుభ్రపరచటము మానేశారు. అంటే ఏదో జరగకూడనిది జరిగింది. ఉపలక్షయే అసంయత కవాటాని. అంతేకాదు, కొన్ని సందర్భములలో కొన్ని ద్వారములు ముయ్యటము, కొన్ని ద్వారములు తెరవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతే కదండి, రాత్రిపూట చక్కగా ఆ ద్వారములన్నీ మూసి ఉంటాయి. ప్రాతకాలం అయితే సంధ్యాసమయం అయ్యింది అంటే ఆ వెనకాలమున ఇంటికి వెనక ఉన్నటువంటి ద్వారాన్ని మూసి ముందు ఉన్నటువంటి ద్వారాన్ని తీసి ఉంచుతారు. ఈ విధంగా అసంయత కవాటాని, ముయ్యబడవలసినటువంటి కవాటములు మూసిలేవు, తెరచవలసినటువంటి కవాటములు అవి తెరిచి లేవు. అంటే ఏది కూడా సవ్యంగా లేదు, అస్తవ్యస్తంగా ఉన్నది. సర్వశః స్త్రీ విహీనాని. ఎక్కడ చూచినా సరే శుభం అనేది కనిపించడం లేదు, శోభ అనేది తెలియడమే లేదు. బలికర్మ విహీనాని ధూమ సమ్మోదనేన చ అనాశిత కుటుంబాని ప్రభాహీన జనాని చ. ఇంకా అంటున్నాడు, బలికర్మ విహీనాని. ఇక్కడ దేవతాస్థానముల యందు, దేవాలయముల యందు మరి ఆ సందర్భం ఏ రోజైతే అంటే ఏ కాలంలో ఏదైతే జరగాలో ఆ కాలంలో ప్రాతకాలము, మాధ్యాహ్నికము, సాయంకాలము, రాత్రిని ఈ విధంగా అర్చనలు జరుగుతూ ఉంటాయి కదా. కొన్ని ఆగమనలో షట్కాల అర్చన అని, త్రికాల అర్చన అని, అంటే 6 పూట్ల స్వామివారికి దేవాలయంలో అర్చన జరగాలి అని, 3 పూట్ల జరగాలి అని, ఈ విధంగా ఆగమశాస్త్రాల్లో ఆయా సమయాన్ని నిర్దేశించి ఆయా సమయంలో అర్చనలు, అదేవిధంగా ప్రసాద నివేదనలు జరగాలి అని చెప్పి మనకు ఆగమశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరి అలాగా అయోధ్యానగరంలో అలాగా యథాశాస్త్రం యథావిధిగా ఆ దేవాలయంలో జరగవలసినటువంటి పూజాది కార్యక్రమములు అవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. కానీ ఈనాడు అయోధ్యానగరంలో అటువంటివేమీ జరగటం లేదేమీ అని భరతుడు అనుకుంటూ ఉన్నాడు. అందుకనే బలికర్మ విహీనాని. మరి భరతుడు ప్రవేశించేటప్పటికీ ఆ అయోధ్యానగరంలో దేవాలయములలో జరగవలసినటువంటి పూజలు ఇవేమీ జరగటం లేదు. ధూప సమ్మోదనేన చ విహీనాని. సరే పూజ ఇంతకుముందే పూర్తి అయిపోయిందండి మీరు వచ్చేటప్పటికి అని అంటే, మరి పూజ పూర్తయితే ఆ ధూపము దీపము ఇవన్నీ వాటి యొక్క సుగంధమన్నా రావాలి కదా, అవి కూడా రావటం లేదు. విహీనాని అనాశిత కుటుంబాని.
కేవలం దేవాలయములు ఇలా ఉండటమే కాదు, ఈ కుటుంబములు ఏవైతే ఉందో గృహస్థులు వారందరూ కూడా భోజనము లేకుండా, అంటే ఏమిటి, తినడానికి అన్ని పదార్థములు ఉన్నప్పటికీ తినే మనసు లేకపోవటం వల్ల అందరూ కూడా పస్తులుండి దీనమైనటువంటి ముఖములతో కనిపిస్తున్నారు. అందుకనే అనాశిత కుటుంబాని, భోజనము చేయనటువంటి కుటుంబములు, ప్రభాహీన జనానిచ, కాంతి లేనటువంటి ముఖములలో ఏమాత్రము కూడా ఉత్సాహము కాంతి లేనటువంటి జనులు, అలక్ష్మీకాని కుటుంబి భవనాని, ఏమాత్రమో శోభ లేకుండా అశుభకరంగా గోచరిస్తున్నటువంటి ఆ గృహస్థుల యొక్క ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని చూస్తూ ఉంటే ఏదో అశుభం జరిగింది అని చెప్పి తెలుస్తున్నది. కావున మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, కావున ఇంటిని అశుభకరంగా కనుక ఉన్నట్లయితే చూచేటటువంటి వారికి ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. కావున మన ఇంటిని చక్కగా శుభకరంగా తీర్చిదిద్దుకోవాలి అనేది దీంట్లో ఉన్నటువంటి తాత్పర్యం. అయితే అక్కడ అయోధ్యానగరంలో మరి జరగకూడనటువంటి జరిగినది కదా, దశరథుడు గతించాడు కదా, అందుకని అయోధ్యానగరం అంతా కూడా ఈ విధంగా ఉన్నది. అయితే ఆ విషయం భరతునికి తెలియకపోయినప్పటికీ కూడా అయోధ్యానగరం యొక్క స్థితిని చూస్తే ఏదో జరిగింది అనే విషయం తెలుస్తుందన్నమాట. ఈ విధంగా గృహస్థుల యొక్క ఇళ్లను చూస్తే అవేమి అలంకరణతో లేవు, అలాగే దేవస్థానముల యందు అర్చనలు మొదలైన జరగటం లేదు, ఎవరూ కూడా సరిగ్గా భోజనం చేసినట్లుగా కూడా కనిపించడం లేదు, దిగాలు పడిపోయి ఉన్నారు అని అంటూ, అపేతమాల్య శోభాని అసమృష్టాజిరాణి చ దేవాగారాణి శూన్యాని నచాభాంతి యథాపురం. అపేతమాల్య శోభాని అంటూ దేవాగారాన్ని, దేవాలయములు, అపేతమాల్య శోభాని, అబే లేదండి లోపలేదో వాళ్ళు పూజ చేసుకుంటూ ఉన్నారు బయటకు మనకు కనిపించడం లేదు అంటే అలా కాదు కదా, అలంకరణ అనేది ఉంటుంది కదా. అంటే ఆ దేవాలయముల మీద ఉన్నటువంటి అలంకరణలు, మాలలు అవన్నీ కూడా తొలగించి వేశారు. తొలగించి ఏం చేస్తారు, మరలా కొత్త మాలలు వేయాలి. అక్కడ మాలలోవి తొలగించడం జరిగింది కానీ కొత్త మాలలు వేయటం, అలంకరణలు ఏమీ కూడా కనిపించడం లేదు. అంతేకాదు అసమృష్టాజిరాణిచ, సరే మాలలు అంటే కాస్త ఆలస్యంగా వచ్చాయంటే ఏదో సమాధానం చెప్పుకోవచ్చు, కానీ రోజు చేయవలసినటువంటి అక్కడ శుభ్రం ఏదైతే ఉందో ఆ శుభ్రమన్నా చెయ్యాలి కదా. శూన్యాని ఆభాంతి, అర్చకులు, పరిచారకులు, అదేవిధంగా భక్తులు వీళ్ళెవరూ లేకుండా అక్కడ మరి అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆనాడు భరతుడు వచ్చేటప్పటికి ఆ పరిస్థితుల్లో అక్కడ ఎవరూ లేకుండా దేవాలయములు కూడా శూన్యంగా కనిపించాయట. అలాగా శూన్యాని ఆభాంతి, శూన్యంగా అవి శోభించడం లేదు, అక్కడ ఏమీ జరుగుతున్నట్లుగా గోచరించడం లేదు అని అంటూ, దేవతార్చ ప్రవిద్ధాశ్చ యజ్ఞగోష్ఠ్యస్తథావిధా మాల్యాపణేషు రాజంతే నాద్యపణ్యాని వా తథా. దేవతార్చనలు వీటి కోసమని చెప్పి మరి అక్కడ ఆపణములు కొన్ని ఏర్పాటు చేసి దేవాలయముకు వెళ్ళే వారికి కాస్త కొబ్బరికాయ లేకపోతే పూలు పళ్ళు మొదలైనవన్నీ ఇవ్వడానికి దేవాలయముల ముందు ఆపణములు ఉంటాయి కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా ఇక్కడ. అలాగా దేవాలయముల ముందు ఏవైతే ఆపణములు అంటే అంగడులు ఉన్నాయో ఆ అంగడులన్నీ కూడా మూసి ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు. చూడండి, భరతుడు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నాడు. సారథి ఇంకా మాట్లాడటానికి వీలు లేకుండా ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట. దేవాలయములను అక్కడ అలంకరణ కానీ శోభ కానీ అర్చనలు కానీ ఏమీ జరుగుతున్నట్లుగా కనిపించడం లేదు. పోనీ దేవాలయముకు దగ్గరలో ఆపణములు దేవాలయంలో చేసే పూజలకు ఉపయోగమైనటువంటి పూజా ద్రవ్యములు ఇచ్చే ఆపణములు ఏవైతే ఉన్నాయో ఆ అంగడులు అవి కూడా కనిపించడం లేదు. మరి ఈ విధంగా లుప్తములైపోయి, అలాగే యజ్ఞగోష్ఠ్య, యజ్ఞమునకు సంబంధించినటువంటి గోష్ఠులు కానీ యజ్ఞమునకు సంబంధించినటువంటి మంత్రములు కానీ ఎక్కడా వినిపించడం లేదు. మాల్యాపణేషు అద్య పణ్యాని నరాజంతే, పూలదండలు మొదలైనటువంటి ఆ పూలు అమ్మేటటువంటి అంగళ్ళ యందు ఆ పూలు కూడా కనిపించడం లేదు, పుష్పములు కూడా లేవు అని అంటే దేవాలయములలో ఎక్కడా కూడా ఏమీ జరగటం లేదు, అంటే ఏదో జరగకూడనటువంటిది జరిగింది అని అనుకుంటున్నాడు. అనుకుంటూ దృశ్యంతే వణిజోప్యద్య నయథా పూర్వమత్ర వై
ధ్యాన సంవిఘ్న హృదయ నష్ట వ్యాపార యంత్రితా. వ్యాపారస్తులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు? వారి యొక్క అంగడుల్లో, ఆ కొట్లో వారి వ్యాపారం జరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ అయోధ్యానగరంలో ఆనాటి వణిజహాపి వర్తకులు కూడా నష్ట వ్యాపార యంత్రితా. క్రయ విక్రయములనేవే లేకపోవటంతో, కొనేవాళ్ళెవరూ లేకపోవటంతో తమ అంగడులన్నీ కూడా మూసివేసి వాళ్ళు ఆలోచనలో పడిపోయారు. ఏమిటి భవిష్యత్తు? ఎక్కువ కాలం ఇలాగే ఉన్నట్లయితే మన భవిష్యత్తు ఏమిటి? అయ్యో ఈరోజు నష్టం వచ్చేస్తున్నది అన్నట్లుగా నష్ట వ్యాపార యంత్రితా. ఆ వ్యాపారములన్నీ ఆగిపోయిన వారై ధ్యాన సంవిఘ్న హృదయా, ఆలోచనలో పడిపోయారు. దిగులుగా వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు ఆ ఆపణముల ముందు. యథాపూర్వం అద్య అత్ర నదృశ్యతే. ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఆనందోత్సాహాలతో వ్యాపారస్తులందరూ వ్యాపారం చేసుకునేవారు, ఆ దేవాలయములలో చక్కగా మంత్రములు, అదేవిధంగా యజ్ఞయాగాదులు, భక్తుల యొక్క ఆనందోత్సాహములు, ఆ భక్తి పారవశ్యము ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అవేమీ లేదు. వ్యాపారస్తులు కూడా ఇలాగా దిగులుగా పడి కూర్చున్నారే. దేవాయతన చైత్యేషు దీనా పక్షిగణాస్తథా మలినంచాశ్రుపూర్ణాక్షం దీనం ధ్యానపరంకుశం. ఇంకా భరతుడు ఆ సారథిని నిలదీసి అడుగుతున్నాడు. మరి ఆ సారథి చెప్పేటటువంటి సమాధానం ఏమిటి? భరతుడు ఏ విధంగా రాజమందిరానికి సమీపించేస్తున్నాడు. అయోధ్యానగరంలో వైజయంతము అనే ద్వారం గుండా లోపలికి ప్రవేశించాడు. అక్కడ తనతో పాటు వస్తున్నటువంటి వారిని కొంతమందిని ఆపేశాడు. తాను రాజగృహంలోకి ప్రవేశిస్తూ వెళుతూ ఈ సారథితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి రాజగృహం దగ్గరికి వెళ్ళినటువంటి భరతుడు ఏ విధంగా అసలు విషయం తెలుసుకోగలిగాడు? ఆ తర్వాత అతని యొక్క స్పందన ఏమిటనేది తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సర్వథా సర్వదా కుశలం సూత కుశలం సూత దుర్లభం దుర్లభం మమ బంధుషు తథాహ్యసతి సమ్మోహే హృదయం సీదతీవ మే విషణ్ణః శ్రాంతహృదయః త్రస్తః సులులితేంద్రియః భరతః ప్రవివేశాసు పురీం ఇక్ష్వాకుపాలితాం వారేణ వైజయంతేన ప్రావిశత్ శ్రాంతవాహనః ద్వాస్థైః ఉత్థాయ విజయం పృష్టస్థైః సహితో యయౌ సతు అనేకాగ్రహృదయః ద్వాస్థం ప్రత్యర్చ్యతం జనం సూతం అశ్వపతేః క్లాంతం అబ్రవీత్ తత్ర రాఘవః కిమహం త్వరయానీతః కారణేన వినా నఘ అశుభాశంకీ హృదయం శీలంచ పతతీవ మే శ్రుతానః యాదృశాః పూర్వం నృపతీనాం వినాశనే ఆకారాన్ తానహం సర్వాన్ ఇహ పశ్యామి
సారథే సారథే సమ్మార్జన సమ్మార్జన విహీనాని విహీనాని సమ్మార్జన విహీనాని సమ్మార్జన విహీనాని పరుషాణి పరుషాణి ఉపలక్షయే ఉపలక్షయే అసంయత అసంయత కవాటాని కవాటాని అసంయత కవాటాని అసంయత కవాటాని శ్రీవిహీనాని శ్రీవిహీనాని సర్వశః సర్వశః బలికర్మ బలికర్మ విహీనాని విహీనాని బలికర్మ విహీనాని బలికర్మ విహీనాని ధూప ధూప సమ్మోదనేన చ సమ్మోదనేన చ ధూప సమ్మోదనేన చ ధూప సమ్మోదనేన చ అనాశిత అనాశిత కుటుంబాని కుటుంబాని అనాశిత కుటుంబాని అనాశిత కుటుంబాని ప్రభాహీన ప్రభాహీన జనాని చ జనాని చ ప్రభాహీన జనాని చ ప్రభాహీన జనాని చ అలక్ష్మీకాని అలక్ష్మీకాని పశ్యామి పశ్యామి కుటుంబీ కుటుంబి భవనాన్యహం భవనాన్యహం కుటుంబి భవనాన్యహం కుటుంబి భవనాన్యహం అపేతమాల్య అపేతమాల్య శోభాని శోభాని అపేతమాల్య శోభాని అపేతమాల్య శోభాని అసమృష్టా అసమృష్టా అసమృష్ట జిరాణి చ అజిరాణి చ అసమృష్టా జిరాణి చ అసమృష్టాజిరాణి చ దేవాగారాణి దేవాగారాణి శూన్యాని శూన్యాని నచా భాంతి నచా భాంతి యథా పురం యథా పురం దేవతార్చాః దేవతార్చ ప్రవిద్ధాశ్చ ప్రవిద్ధాశ్చ యజ్ఞగోష్ఠ్యః యజ్ఞగోష్ఠ్యః తథా విధాః తథా విధాః మాల్యాపణేషు మాల్యాపణేషు రాజన్తే రాజన్తే నాద్యా నాద్యా పణ్యాని వా తథా అన్యాని వా తథా దృశ్యంతే దృశ్యంతే వణిజోప్యద్య వణిజోప్యద్య న యథా పూర్వం న యథా పూర్వం అత్ర వై అత్ర వై ధ్యాన సంవిఘ్న ధ్యాన సంవిఘ్న హృదయాః హృదయాః ధ్యాన సంవిఘ్న హృదయాః ధ్యాన సంవిఘ్న హృదయాః నష్ట వ్యాపార నష్ట వ్యాపార యంత్రితాః యంత్రితాః నష్ట వ్యాపార యంత్రితాః నష్ట వ్యాపార యంత్రితాః దేవాయతన దేవాయతన చైత్యేషు చైత్యేషు దేవాయతన చైత్యేషు దేవాయతన చైత్యేషు దీనాః దీనాః పక్షిగణాస్తథా పక్షిగణాస్తథా మలినం చ మలినం చ అశ్రుపూర్ణాక్షం అశ్రుపూర్ణాక్షం దీనం దీనం ధ్యానపరం కృశం ధ్యానపరంకుశం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకసప్తతితమే సర్గే ఏకసప్తతితమే సర్గే ద్వాదశ శ్లోకాః ద్వాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత
రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతర యశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.